ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విద్యాశాఖాధికారులను ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఆల్కట్ గార్డెన్స్ సత్యసాయి గురుకులంలో పీఎం పోషణ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై పలు అంశాలను కలెక్టర్ జిల్లా స్థాయి వర్క్షాప్లో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు అందజేసే మధ్యాహ్న భోజనం రుచిగా శుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. జిల్లాలో పాఠశాలల్లో భోజనం చేసేవారి సంఖ్య తక్కువగా ఉన్న మండలాల్లో ఎంఈఓలు, ఎస్ఎంసీ చైర్మన్, ఒక కుక్ కలిసి బృందంగా ఏర్పడి బడి భోజనం మెనూలో మార్పులు చేసి ఏమైనా ఉంటే చర్చించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి పోషకాలతో కూడిన పోర్టిఫైడ్ బియ్యాన్ని అందజేస్తోందని, వారానికి 5 రోజుల పాటు ఉడికించిన గుడ్డు, 3 రోజులు రాగి జావా, 3 రోజులు వేరుశనగ చిక్కి అందిస్తూ విద్యార్థులకు పోషకాహారాన్ని ఇచ్చే విధంగా భోజన పథకాన్ని అమలు చేస్తోందన్నారు. హార్టికల్చర్ అధికారి డి సుధాకర్ మాట్లాడుతూ పాఠశాలల్లో పెంచే న్యూట్రీ గార్డెన్స్ గురించి తెలుసుకోవాల్సిన చర్యలు వివరించారు. డిఈఓ కె వాసుదేవరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచన మేరకు 100% అమలయ్యేలా పాఠశాలలో భోజన పథకాన్ని రుచికరంగా ఉండేలా చూస్తామని, విద్యార్థులందరూ పాఠశాలలోనే బడి భోజనం చేసేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. అసిస్టెంట్ డైరెక్టర్ వి వెంకటరాజు, డాక్టర్ హరీష్ చంద్ర ప్రసాద్, రాజకుమారి, ఈవీబీఎన్ నారాయణ, బి దిలీప్ కుమార్, గురుకులం కరెస్పాండెంట్ ఏ శ్యామసుందర్, ప్రిన్సిపల్ కె గుర్రయ్య, కమిటీ సభ్యులు పి సోమసుందర్ రెడ్డి, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. to self-evaluate our procedures and as well as our methods. So, మన కొంతకాలంగా మనం మిడ్ డే మీల్ని అమలు చేస్తున్నాం. As a scheme, దాని ఆబ్జెక్టివ్స్ కూడా మీకు బాగా తెలుసు. ఫస్ట్ అటెండెన్స్ ఇంప్రూవ్ చేయాలి, ఎన్రోల్మెంట్ ఇంప్రూవ్ చేయాలి. ఏదైతే మనకి కొన్ని ఏరియాలో నాన్ న్యూట్రిషన్ ఉందో దాన్ని ఫైట్ చేయాలి. అలాగే వాళ్ళు ఫుడ్ తింటున్న సందర్భంగా వాళ్ళ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా పెరగాలి. ఓవరాల్ దే షుడ్ ఫీల్ academic learning enjoyable.